శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం ప్రభాత పూజల అయిన తర్వాత చెప్పుకుంటున్నాం. మనం సంప్రదాయం ప్రకారం ఆలయ సంప్రదాయం ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వ శాంతి పర్వంలో కూడా 283 అధ్యాయాలు పూర్తి చేసి 284వ అధ్యాయంలోని 165వ శ్లోకం వరకు చెప్తున్నాం. ఈరోజున 166వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసులు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాస భగవాను వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధిరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దక్షస్తుతే దాదాపు వారం రోజుల నుంచి కొనసాగుతుంది. దక్షుడు శివుణ్ణి చేసిన సహస్రనామ స్తోత్రం. యస్య కేశేషు జిముత నజ్జక సర్వాంగ సంధిషు కుక్షౌ సముద్రాశ్చత్వారః తస్మై తోయాత్మనే నమః. కేశాలలో మేఘాలు, శరీర సంధుల్లో నదులు, ఉదరంలో 4 సముద్రాలు ఉన్న జలరూపుడమైన ఓ శివా, నీకు నమస్కారం అయ్యా. సంభక్ష సర్వభూతాని యుగాంతే పర్యుపస్థతే యస్యేతే జలమధ్యస్థ తం ప్రపద్యే భూషాయనం. భూతాలన్నింటినీ భక్షించి యుగాంత కాలంలో సముద్ర జల మధ్యంలో శయనించే ఓ పరమాత్మ, నీకు నమస్కారం అయ్యా. ప్రవిశ్య వదనం రాహుం యః సోమం పిబతే నిశి గ్రసచ్చర్కం చ స్వర్భాను భూత్వా మాంసోభిరక్షతు. రాత్రి సమయంలో రాహులో ప్రవేశించి చంద్రుని అమృతం దాగేవాడు, తానే రాహువై సూర్యుని మింగే పరమాత్మ నన్ను రక్షించుగాక. ఏ చానుపతితా గర్భాయత భాగానుపాసతే నమస్తేభ్య స్వదా స్వాహ ప్రాప్నువంతు ముదంతు మే. బ్రహ్మకు తర్వాత పుట్టిన దేవతలు, పితృదేవతలు బాలకులై యజ్ఞ భాగాలను స్వీకరిస్తారు. వారందరికీ నమస్సులు. స్వాహ స్వాధాకారాలతో వారి భాగాలు స్వీకరించి వారు సంతోషింతురుగాక. ఏం గుష్ట మాత్రా పురుషా దేహస్థ సర్వదేహినాం రక్షంతు తేహి మాం నిత్యం నిత్యం చాప్యాయంతు మాం. శరీరధారులు అందరిలో కూడాను జీవరూపంలో బొటన వేలంతగా శరీరంలో ఉండేవారు నన్ను రక్షింతురుగాక. వారు నన్ను సంతృప్తిని చేయుదురుగాక. ఏన రోదంతి దేహస్థా దేహినో రోదయంతి చ హర్షయంతి న హృష్యంతి నమస్తేభ్యోస్తు నిత్యస. దేహంలో ఉంటూ తాము ఏడవకుండా శరీరధారులను ఏడిపిస్తారు, తాను సంతోషించకుండా శరీరధారులను సంతోషపెడతారు. వాళ్ళకి, ఆ దేవతలందరికీ కూడా నా నమస్సులు. ఏ నదీషు సముద్రేషు సర్వపర్వతేషు గుహాసు చ వృక్షమూలేషు గోష్ఠేషు కాంతారే గహనేషు చ చతుష్పదేషు రథ్యాసు చతురేషు తరేషు అశ్వశ్వరథశాలాసు జీర్ణోద్యానాలయేషు చ ఏషు పంచమభూతేషు దిశాసు దిశాసు చంద్రార్కయోర్మధ్యగతా ఏ చ చంద్రార్కరశ్మిషు రసాతలగతా ఏ చ తస్మై పరంగతా నమస్తేభ్యో నమస్తేభ్యో నమస్తేభ్యోస్తు నిత్యశః. నదుల్లో, సముద్రాల్లో, పర్వతాల్లో, గుహల్లో, వృక్షమూలాల్లో, గోశాలలో, అడవుల్లో, 4 రోడ్ల కూడల్లో, వీధుల్లో, అగ్నిహోత్ర ప్రదేశాల్లో, నదీ తీరాల్లో, హస్తి అశ్వరథశాలల్లో, జీర్ణోద్యానాల్లో, జీర్ణాలయాల్లో, పంచభూతాల్లో, దిక్కుల్లో, మూలల్లో, చంద్రసూర్యుల మధ్యలో
సూర్యచంద్ర కిరణాలతో పాతాళంలో ఇంకా ఇతర ప్రదేశాల్లో ఉన్న దేవతలందరికీ కూడా నమస్కారం, నిత్యము నమస్కారం. రేపు ఈ స్తుతి పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.